అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గీతాశ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మామిడికాయతో తురుము పచ్చడి చేసి చూపించబోతున్నానండి. ఈ పచ్చడిని పక్కా కప్పు కొలతలతో ఇలా చేసి పెట్టుకున్నామంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. నార్మల్‌గా పచ్చళ్ళు చేసుకోవడం కంటే ఇలా సీజన్‌లో వచ్చే మామిడికాయలతో పచ్చడి ఇంకా టేస్టీగా ఉంటుందండి. ఈ పచ్చడి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మొత్తం ఫుల్‌గా చూడండి. మీకు బాగా అర్థమైపోతుంది. ముందుగా ఒక గిన్నెలోకి 2 కప్పుల వరకి మామిడికాయ తురుమును వేసుకోవాలి. ఇక్కడ నేను హాఫ్ కేజీ మామిడికాయలని ఇలా తురిమి తీసుకుంటున్నానండి. మామిడికాయలతో చెప్పానంటే మీకు సరిగ్గా అర్థం కాకపోవచ్చు. అందుకే ఇలా కప్పులతో చెప్తున్నాను. ఈ విధంగా తురుముకొని 2 కప్పుల వరకి గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని, ఏ కప్పుతో అయితే తురుము తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ లైట్‌గా హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకి పల్లీలు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్ల వరకి జీలకర్రను వేసుకోవాలి. మా ఇంట్లో పచ్చడి ఎప్పుడు చేసినా ఇష్టంగా తినేస్తారు కాబట్టి ఎక్కువ రోజులు ఉండదండి. మా ఇంట్లో తొందరగా ఖాళీ చేసేస్తారు కాబట్టి ఇక్కడ నేను మినపప్పు, శనగపప్పు వేసుకుంటున్నానండి. ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలి అనుకుంటే శనగపప్పు అలాగే మినపప్పుని స్కిప్ చేసేయండి. ఆవాలు చిటపట అన్న తర్వాత ఇప్పుడు ఇందులోకి గుప్పెడు కరివేపాకు, 5, 6 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అలాగే ఒక ఎల్లిపాయ గడ్డని ఈ విధంగా పొట్టు తీసేసి ఇప్పుడు ఈ ఎల్లిపాయల్ని కచ్చాపచ్చాగా చేసి వేసుకోవాలి. కరివేపాకు ఎక్కడా కూడా పచ్చి లేకుండా ఈ విధంగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కొలిచి పక్కన పెట్టుకున్న మామిడికాయ తురుముని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తురుము తీసుకున్న కప్పుతోనే పావు కప్పు కన్నా కొంచెం తక్కువగా సాల్ట్ వేసుకోవాలి. అలాగే అదే కప్పుతో సగం కప్పు వరకి కారాన్ని వేసుకోవాలండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకి ఆవాలు అలాగే మెంతులు లైట్‌గా ఫ్రై చేసుకొని పొడి చేసి వేసుకోవాలండి. అర టీ స్పూన్ వరకి పసుపు వేసుకోవాలి. 2 కప్పుల మామిడి తురుముకి ఈ కారం అలాగే సాల్ట్ కరెక్ట్‌గా సరిపోతాయండి. ఎక్కువ కష్టపడకుండా ఇలా కప్పు కొలతలతో చేశామంటే చాలా ఈజీగా పచ్చడి రెడీ అయిపోతుందండి. గ్రామ్ వైస్ చేసుకున్నామంటే మనకి కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉంటుంది. కాబట్టి ఇలా చేసుకున్నామంటే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని అంతా కూడా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలండి. ఈ విధంగా ఆయిల్ మొత్తం పైకి తేలితే సరిపోతుంది. ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. నన్ను నమ్మి ఒక్కసారి ట్రై చేయండి. అసలు ఎంత బావుంటుందంటే ముద్ద కూడా మిగిల్చకుండా తినేస్తారండి. అంత బావుంటుంది ఈ పచ్చడి. థాంక్స్ ఫర్